హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు. అసలు హోలీ అంటే రంగులు చల్లుకోవటం అని మీరు అనుకుంటున్నారా? అసలు దీని వెనక ఉన్న కథ తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇది ఒక ఫన్ పండుగ కాదు, ఒక గొప్ప మెసేజ్ ఉన్న పండుగ. ఈ రోజు వీడియో ఏంటంటే అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారు, దీని వెనుకున్న కథ ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా కాలం క్రితం హిరణ్యకశిపుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా అహంకారంగా ఉండేవాడు. తన్నే దేవునిగా పూజించాలని రాజ్యంలో ఉండే ప్రజల్ని అందరినీ బలవంతం చేసేవాడు. కానీ అతని కొడుకు ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. తండ్రి ఎంత బెదిరించినా కూడా అతని భక్తిని మార్చలేకపోయాడు. దీనికి కోపంగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపాలని ప్లాన్ చేశాడు. అప్పుడు హిరణ్యకశిపుడు చెల్లెలు హోలికకి అగ్నిలో కాలిపోని వరం ఉండేది. అప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే హోలిక ఒడిలోన ప్రహ్లాదుడిని పెట్టుకొని అగ్నిలో కూర్చొని చంపేయాలని ప్లాన్ చేశాడు. కానీ అప్పుడు ఏమైందో తెలుసా? ప్రహ్లాదుడు కాలిపోలేదు. విచిత్రం ఏంటంటే హోలికాయే కాలిపోయింది. అంటే ఏంటి, చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచే గెలుస్తుంది. అందుకే హోలీ ముందు రోజు హోలికా దహనం చేస్తారు. ఇది చెడు మీద మంచి గెలుపుకి గుర్తుగా చేసుకుంటారు. తర్వాత రోజు రంగులతో ఆడుకుంటారు. ఎందుకంటే జీవితం కూడా రంగుల్లాగా ఆనందంగా ఉండాలని భావిస్తూ హోలీని జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? పాతకాలంలో హోలీకి వాడిన కలర్స్ అన్నీ పసుపు, చందనం, పూలు లాంటి సహజమైన పదార్థాలు కాబట్టి మన స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. పైగా మన చర్మానికి కూడా అవి మంచివేని. అందుకే హోలీ పండుగ అంటే కేవలం రంగుల పండుగే కాదండి, మన మనసులోని చెడు భావాలను తొలగించి ప్రేమతో కొత్తగా మొదలుపెట్టే పండుగ. నేను మన ఛానల్లో హోమ్ మేడ్ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి, మీరు చూడండి. అలా కలర్స్ తయారు చేసుకొని వాడుకుంటే మన పిల్లలకు కానీ మనకు కానీ చాలా సేఫ్. పిల్లలు నోటి దగ్గర పడినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పైగా మన స్కిన్కి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. కానీ మా దగ్గర అంత టైం లేదు, మేము చేసుకోలేము అనుకునే వాళ్ళు బయట నుండి కలర్స్ అవి తెచ్చుకుంటారు కదా, వాళ్ళ కోసం నేను తీసుకున్న కొన్ని ప్రోడక్ట్లు ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఈ హోలీ కోసం అమెజాన్ నుండి కొన్ని ప్రోడక్ట్లు తీసుకున్నాను, మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ది ఈ కాంబో ప్యాక్ తీసుకున్నాను. ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. మనకి హ్యాపీ హోలీ అని చిన్న కార్డ్ అండి ఇది. అలానే ఇది స్కిన్ సేఫ్టీ సర్టిఫికేట్ అండి. ఇవి న్యాచురల్ కలర్స్. ఇవి న్యాచురల్ కలర్స్ అండి, ల్యాబ్ టెస్టెడ్, అలానే స్కిన్ ఫ్రెండ్లీ కూడా. అంటే ఎవరి దగ్గర అయితే టైం ఉండదో అలాంటి వాళ్ళు ఇలాంటి న్యాచురల్ కలర్స్ని తీసుకుంటే మంచిది. బ్లూ, పర్పుల్, గ్రీన్, ఎల్లో మనకి అన్ని కలర్స్ కూడా వస్తున్నాయి. ఈ కాంబోలో మనకి 6 కలర్స్ అయితే వచ్చాయండి. ఇది ఫస్ట్ ఐటము. నెక్స్ట్ ఈ వాటర్ బెలూన్స్ అండి. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వాటర్ బెలూన్స్తో. నన్ను అడిగితే కలర్స్ కన్నా వాటర్ బెలూన్స్తోనే ఎక్కువ మజా వస్తుంది. అలానే స్కిన్ మీద, మన మీద, నోట్లోకి కూడా కలర్స్ వెళ్ళవు పిల్లలకి. ఇవి మనకి చాలా తక్కువ రేట్కే వచ్చాయి. హోలీ ఐటమ్స్ అన్ని ప్రెజెంట్ మిగతా ప్లాట్ఫామ్స్లో కంటే అమెజాన్లో చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతున్నాయండి. వీటి లింకులు కానీ ప్రైస్లు కానీ తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. డెమోగా మీకు చేసి చూపిస్తా చూడండి. వావ్, భలే బాగున్నాయండి చూడడానికైతే. మనం వాటర్ ఫిల్ చేశాక దాని మట్టుగా అవే మనకి వాటర్ బెలూన్స్ కిందకు వచ్చేస్తాయండి. మనం అవి తీసుకొని హోలీ ఆడుకోవడమే. ఎస్, మావాడు ఇప్పుడే రెడీ అయిపోతున్నాడు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి వీటితోని. కింద చూడండి మనకి ఎలా వస్తాయి అలా. నెక్స్ట్ వన్ ఈ ఓయ్ హ్యాపీ గ్లిట్టర్ బాంబ్ అండి. ఇది ఒకటి తీసుకున్నాను. హ్యాపీ హోలీ. ఇంతేనండి ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నా. చెప్పా కదా, అమెజాన్లో ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం తక్కువ ప్రైస్కే వస్తున్నాయి. మీకు ఎవరికైనా ప్రైస్ తెలుసుకోవాలన్నా లేదా మీరు తీసుకోవాలన్నా కూడా వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అందరికీ ఇంకొకసారి హ్యాపీ హోలీ. బాయ్ బాయ్.